మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. కేబినెట్ మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు శాఖల మీదే దృష్టి అంతా. ఎవరికి ఏ శాఖలు వస్తాయి, ఎవరికి ఏ శాఖల్లో ప్రావీణ్యత ఉంది అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు చాలా కూలంకుషంగా చర్చించుకుంటున్నారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు ఒక ఆలోచనకు వచ్చి ఎవరెవరు ఏ శాఖని ఏ శాఖ ఇస్తే సమర్థవంతంగా నిర్వర్తించగలరు అనే దాని మీదే తర్జనలు భర్జనలు పడే పరిస్థితి గత 2 రోజులుగా నడుస్తుంది. రాత్రి లేట్ నైట్లో మంత్రులు శాఖలు ప్రకటిస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు మంత్రుల శాఖలు ఎక్కడ కూడా ప్రకటించలేదు. మరి శాఖల కేటాయింపులో పొత్తు జనసేన ఉంది, బీజేపీ ఉంది. మరి జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు జనసేన పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే జనసేనలో ఎవరికి వాళ్ళనేది కూడా క్లారిటీ వచ్చేసింది, పేర్లు కూడా ఇచ్చేశారు, నా ప్రమాణ స్వీకారం చేశారు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖలు అనే దాని మీద కొంత సందిగ్ధ వాతావరణం నడుస్తున్నట్టు తెలిసింది. మరి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నట్టుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అడిగారనేది ఒక చర్చ. మరి అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ ఇవాళ చాలా కీలకమైన శాఖ. అది హోంశాఖ ఎవరికి ఇవ్వాలి, లేడీస్కి ఇవ్వాలా, మంత్రుల్లో సీనియర్స్కి ఇవ్వాలా అనేది చర్చ నడుస్తుంది. గతంలో చంద్రబాబు గారు 14లో నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి హోంశాఖ ఇచ్చారు. ఆయన 5 years కంటిన్యూ అయ్యారు. మరి అంతకుముందు 1999లో 95లో కూడా ఆ రోజుల్లో హోంశాఖ మంత్రిగా కొడేల శివప్రసాద్ గారు ఉన్నారు. ఆ తర్వాత వేరే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు హోంశాఖ మంత్రిగా. ఇప్పుడు ఏపీలో 2024లో టీడీపీ గవర్నమెంట్లో హోంశాఖ మంత్రి ఎవరనే దాని మీద తీవ్రతల చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. హోంశాఖ మరి 3 మహిళలు ఉన్నారు. ఒకరు ఎస్టీ, ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ. మరి సవిత గారికా, సంధ్యారాణి గారికా, లేదు వంగలపూడి అనిత గారికా, ఈ 3 పేర్లలో మరి చాలామంది గత ప్రభుత్వంలో కూడా ఒక ఎస్సీ మహిళకే హోంశాఖ ఇచ్చారు. మరి ఈసారి కూడా ఒక మహిళకు, అది కూడా ఒక ఎస్సీ మహిళకు హోంశాఖ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ వర్గాల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించే ఆలోచనతో భాగంగా హోంశాఖ మీదే కొంత కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. మరి దాదాపుగా వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మరి మిగిలిన మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా అపారమైన అనుభవం ఉంది. స్పీకర్ చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. మరి అదేవిధంగా రెవెన్యూ, ఆర్థిక శాఖ కీలకమైన శాఖలు. మరి నాదెండ్ల మనోహర్ గారికి రెవెన్యూ శాఖ ఇస్తారా లేదా ఆర్థిక శాఖ ఇస్తారా? మరి ఆర్థిక శాఖ అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఆనం రామనారాయణ రెడ్డి గారు. మరి ఆ టైంలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ రోజు ఆ గవర్నమెంట్లోనే ఉన్నారు. మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆర్థిక శాఖ ఇస్తే రెవెన్యూ శాఖ మంత్రిగా ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారు ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. మరి మిగిలిన శాఖలు చూస్తే అచ్చెన్నాయుడు గారికి కానీ మిగిలిన సీనియర్స్కి చూస్తే వారికి కూడా కీలకమైన శాఖలు ఇచ్చే ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నట్టు తెలిసింది. మరి ఏదేమైనా ఇవాళ శాఖల మీదే సందిగ్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది. బహుశా మరి ఈరోజు
సాయంత్రానికి మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తుందని అనుకుంటున్నారు. శాఖలు కేటాయించని మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన కేబినెట్ మంత్రులు ఇప్పటికే జిల్లాల పర్యటన చేపట్టారు. జిల్లాల్లోకి వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలందరితో కూడా పరిచయ కార్యక్రమం నడుస్తుంది. మరి నిన్ననే ఏలూరు జిల్లా చెందిన మంత్రి కులుసు పార్సారథి గారు ఏలూరు వచ్చి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ నేతలు, శాసనసభ్యులతో మాట్లాడి పరిచయ కార్యక్రమం, జిల్లాలో ఏ కార్యక్రమం చేయాలి, పార్టీ పరంగా చేయాల్సింది ఏంటి, ప్రభుత్వ పరంగా చేయాల్సింది ఏంటి, వీటన్ని మీద కూడా మాట్లాడెళ్ళారు. అదేవిధంగా అన్ని జిల్లాల మంత్రులు దాదాపుగా జిల్లా కేంద్రాలకు వెళ్ళి ఆ జిల్లాల్లో టీడీపీ ముఖ్య నాయకులతో చర్చించుకుంటున్నారు. మరి ఇవాళ రేపట్లో మ్యాక్సిమం ఇవ్వాలే మంత్రులు కూడా శాఖలో కేటాయించే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది. ఈ శాఖలో సందిగ్ధ అనేది తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. మంత్రులు ఎవరికే శాఖ వస్తుందని టెన్షన్ పడుతున్నారు. మరి ఈ టెన్షన్లో ఎవరికే శాఖ వచ్చినా చంద్రబాబు గారు ఒక్కసారి శాఖ కేటాయించిన తర్వాత దాంట్లో ఎలాంటి మార్పు ఉండదనేది అందరూ తెలిసిన నగ్న సత్యం. స్పీకరు ఎవరు అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని స్పీకర్గా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి సీనియరు, ఎందుకంటే మరి 7 సార్లు గెలిచారు. దాదాపుగా మరి ఆయనకి కేబినెట్ మంత్రి ఆశించారు. కానీ శాసనసభ స్పీకర్గా అయితే హోందాతనంగా ఎవరేస్తారు, పెద్ద మనిషి అనే ఉద్దేశంతో అసెంబ్లీ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఏదేమైనా ఈరోజు మంత్రివర్గంలో మంత్రులకి శాఖలపైన ఖచ్చితంగా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికే శాఖలు వచ్చినా సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పాత కొత్త మంత్రులు చెప్తున్నారు. మరి మంత్రులు శాఖలు వచ్చిన తర్వాత వారి సమర్థత ఏంటో, వారికి ఏ శాఖ ఇచ్చారు, ఎవరి సమర్థతని శాఖలను బట్టి కూడా మనం గమనించవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఎవరున్నారు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది వారికి అపార్ట్మెంట్ అనుభవం ఉంది. కాబట్టి దాన్ని బట్టే శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,